అందరికి ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు. ఈ దినము విజ్ఞాపన దినము. మనమందరము కూడా కలిసి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవలసి ఉంది. అయినప్పటికీ అనేకులు మరి వివిధ పనులలో, విధులలో, ప్రయాణములో ఉంటూ ఉంటారు. కాబట్టి మరి యొక్క లైవ్ ప్రార్థన కూడా చేస్తే అందరూ ఏకీభవించి దేవుని దీవెనలు పొందుతారనే ఉద్దేశంతో లైవ్ ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఏకీభవించాల్సిందిగా మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, దయగల రాజా, కృపగల దేవా, లోకరక్షక, మీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్న మా ప్రభు, ఈ యొక్క విజ్ఞాపన దినమును నాయన మరి మా ప్రభు అనేకులు నాయన నీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. అయినప్పటికీ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి ఏకీవించి దీవెనలు పొందాలనే ఉద్దేశంతో ఈ ప్రార్థన చేస్తున్న మా మధ్యలో మీరుండి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన అంతట్లో నీ కృపని తోడుపాటు మడిగి సహాయం చేయమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 82వ చరణమును మనం చదువుకున్నాం. ఈ సమయం నాకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం కీర్తనల గ్రంథం 119 82వ వచనాన్ని చదువుతున్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూశారా కీర్తనకారుడు దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం చూస్తూ ఉన్నాం. నన్ను ఎప్పుడు ఆదరించదువు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. కీర్తనకారుడు ఎంత నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నా కన్నులు అంటూ ఉన్నాడు. ఎంతగా దేవుడిచ్చిన మాట కొరకు కనిపెడుతున్నారో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత గొప్ప నిరీక్షణ. దేవుడిచ్చిన మాట కొరకు నిజముగా దేవుడు ఆదరిస్తానని చెప్పాడు. మరి ఆయన కనికరిస్తానన్నాడు, కృప చూపుతానన్నాడు. దేవుడు తప్పకుండా తన నమ్మిన బిడ్డలను ఆయన విడవడు, ఎడబాయడు. కనుక ఆయన ఇచ్చిన మాట కొరకు కీర్తనకారుడు, భక్తుడు ఎంతగానో కనిపెట్టుకొనిచున్నాడు. దేవుని మాటలు పొందుకొని, వాగ్దానము పొందుకొని ఆయన కొరకు మనము నిరీక్షించే వారముగా మనం ఉండవలసిన వారమై ఉంటున్నాం. అదే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనములో చూస్తే, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని మనం చూస్తున్నాం. అక్కడ యెహోవా కొరకు ఎదురు చూచువారు, దేవుని కొరకు ఎదురు చూచేవారు తప్పకుండా నూతన బలాన్ని పొందుకుంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు భూమి ఆకాశములు గతించును కానీ ఆయన ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ ఈ కీర్తనకారుడు నిజంగా దేవుని కొరకు ఎంతగానో నిరీక్షిస్తూ ఉన్నాడు. కనులు క్షీణించిపోతున్నాయట. అయినప్పటికీ దేవుడు తప్పకుండా సహాయం చేసేవాడు, నమ్మదగిన దేవుడు. నిజంగా అట్టి దేవుని యందు నిరీక్షించి మనము ప్రార్థించే వారము ఉండాలి, కనిపెట్టుకుని ఉండవాల. ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకుంటారు. ప్రేమిని దేవులారా, దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. కనుక భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన మాట తప్పేవాడు కాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, కనుక నేను ఆయన ఇచ్చిన మాట కొరకు కనిపెట్టుకుని నిరీక్షణతో ఆయన సందులో కనిపెట్టుకొని ఉన్నట్లయితే తప్పకుండా నూతన బలమును, నూతన శక్తిని, నూతన కార్యములు జరిగించి దేవుడు తన బిడ్డలను తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఎక్కడ లూకా సువార్త 18వ అధ్యాయము 7-8 వచనములు చూస్తే, తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తప్పకుండా దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు.
సహాయం చేస్తాడు. తన బిడ్డలు మరి ఎప్పుడు ఆదరించదవో అని ఆయన ఇచ్చిన మాట కొరకు నిరీక్షిస్తున్నప్పుడు, కనిపెట్టుకుంటున్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. అలాగున మనమందరము కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయన వైపు చూస్తూ, ఆలస్యమైందని నిరాశపడి నిస్పృహలతో మరి నిరాశతో వెళ్ళిపోతూ ఉంటారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టిపోతూ ఉంటారు. కానీ దేవుడు అలా విడిచిపెట్టేవాడు కాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఆయన కొనకకుండా నిద్రపోకుండా తన ప్రజలను కాపాడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కనుక ప్రేమైన దేవులారా, మనం దేవుని వైపు చూద్దాం. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి తోడైండును గాక. ఆమేన్. అందరము నిరీక్షణతో ఆయన ఇచ్చిన మాట కొరకు ఆయన వైపు చూస్తూ మనం కనిపెట్టుకుని ఉన్నాం. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అలాగున మరి దేవుడి మాటలు మన హృదయంలో ఫలించినట్లును, అనేకులకు దేవుడు మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా నెరవేర్చినట్లును అందరి కొరకు అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన గొప్ప దేవా, మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వ సృష్టిని ప్రభా నోటి మాట చేత కలగ చేసిన గొప్ప దేవుడు అయ్యా, నీ పాదములకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఆదరణ లేని పరిస్థితుల్లో ఆదరించే దేవుడుగా ఎప్పుడు ప్రభా నువ్వు ఆదరించదువో అని ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉండే కృపనిచ్చిన తండ్రి, నీకు వందనాలు అయ్యా. నాయనా, నువ్వు ప్రభా నాయన యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురని సెలవిచ్చావు తండ్రి. అవును తండ్రి, లోకంలో ఎన్నిటికో ఎదురు చూస్తాను, కానీ నీ మాట కొరకు కనిపెట్టుకొని నీ మాట చేతనే ప్రభు ఈ సమస్త సృష్టిని కలగచేసావు గనక ప్రభా నీ మాటను పంపించి బాగు చేసే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, విడిపించే తండ్రి వైంటున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభా. అయ్యా నాయన, అనేక బలహీనతల నుండి విడిపిస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నా. అనేక సమస్యల నుండి ప్రతి బిడ్డను ఆదరిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నేనే మిమ్మల్ని ఆదరించువాడను, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, నేనే మిమ్మల్ని లేవనెత్తువాడని సెలవిచ్చావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ దినమును ఇచ్చావంటే కేవలము నీ కృప తండ్రి. కనిపెట్టుకొని ఉండగా కన్నులు క్షీణించుచున్నవని రీతిగా ప్రభా. అవును తండ్రి, కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభా నాయన ఉజ్జీవింపజేసే దేవుడు, లేవనెత్తే దేవుడు, బలపరిచే దేవుడు అయ్యా. నీ కృపలో జ్ఞాపకము చేసుకొని ప్రభా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభా దేశాలను, రాష్ట్రాలను, నాయకులను, అధికారులను, గ్రామాలను, పట్టణాలను ప్రభా నీ పాదముల చెంతకు తెస్తున్నాము తండ్రి. ఈ కోట్ల జనము ప్రభా నశించిపోవటానికి ఇష్టం లేదు కనుకనే ఈ లోకంలోనికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నువ్వు ఒక్కడవే తండ్రి. నీకు సాటి అయిన వారు లేరు ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కార్యము చేయగా ఆపగలవాడేవాడు ప్రభు, చేయనిలా చేయవారు లేరయ్యా. ప్రతి ఒక్క కార్యము నీ నామములో జరుగునుగాక, నీ నామములో రక్షించబడుదురుగాక, నీ నామములో విడుదల పొందుదురుగాక, నీ నామములో ప్రభు నెమ్మది కలుగునుగాక, నీ నామములో ఆదరించబడుదురుగాక. ఏ బిడ్డ ఏ ఆదరణ లేక బాధతో ఉన్నారు ప్రభు, వారికి విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ కృపలో జ్ఞాపకం చేసుకొని భారతదేశాన్ని, ట్విన్ సిటీస్ నాయన ప్రతి ఒక్క ప్రాంతంలో పరిచర్యలు చేస్తున్న సేవకులను వారి కుటుంబాలను పరిచర్యలను దీవించండి. ప్రత్యేకంగా ప్రభు నాయన ఈ వాతావరణపు ద్వారా వస్తున్నటువంటి ప్రాథమిక బలహీనత నాజరుడైన యేసు నామములో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. స్వస్థత కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఆదరణ కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమునిచ్చి బలపరిచే తండ్రి అయ్యా. ఆయన జూమ్స్ ద్వారా, కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ప్రతి ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు, స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు, లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు, ఈ దినమును ఇచ్చినందుకు నీకు వందనాలు, ప్రపంచమంతా కూడా విజ్ఞాపన దినముగా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఎంతమంది ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని ప్రార్థిస్తున్నట్టు ప్రార్థనలు ఆలకించి నాయన బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భం కలిగిన బిడ్డలను దీవించండి. వివిధ ఆపదల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్న బిడ్డలకు విడుదల కలిగచేసి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా ప్రభా నాయన మేము ఉంటున్న ప్రతి ఏరియాస్లో ప్రభా వ్యర్థమైన వాటిని విడిచి ప్రభా సృష్టికర్తవని తెలుసుకొని నీ సన్నిధిలో ప్రభ మోకరించి ప్రభ ప్రార్థించే కృప భాగ్యము దయచేయండి తండ్రి. ఎంతమంది సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారో వారి కుటుంబాలకు, వారికి ఆదరణ, విడుదల, నెమ్మది, సమాధానం కలగచేసి ఆశీర్వదించి దీని ఆశీర్వాదముల చేత నింపి చేయబడుతున్న ప్రతి ఫిజికల్ గ్యాదరింగ్ లో, ప్రార్థనలో మీరుండి మహిమ పొందమని ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినమును, ఈ సమయమును ఇచ్చినందుకై కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎల్లప్పుడూ నీ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకు నెమ్మది దయచేసి బలపరచమని ప్రభువును రక్షకుడు నాజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనకును భూలోకమున్న పరిశుద్ధులకు అందరికీ ప్రత్యేకంగా ఈ విజ్ఞాపన ప్రార్థనలు ఏకీభవిస్తూ
ఆయన ఇచ్చిన మాట కొరకు కనిపెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి, మనకందరికి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకును, మనకందరికి, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకొని ఆయన యుద్ధకు వచ్చి నిత్య నరకములు తప్పించబడి నిత్యత్వమునికి చేరుకున్నట్టుకును మనకందరికి సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.